ఆన్లైన్లో సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తున్న 10 మందిలో 9 మంది ఫెయిల్ అవుతారు. మీరు కూడా స్టార్ట్ చేసి ఫెయిల్ అయ్యారా లేదా స్టార్ట్ చేయడానికి భయపడుతున్నారా? ఈ వీడియో చివరి వరకు చూసినట్టయితే మీరు ఆ 90%లో కాదు 10% విన్నర్స్లో ఉంటారు. ఈ 2026లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో ఇన్కమ్ అనేది జనరేట్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే కరెక్ట్ డైరెక్షన్ అనేది లేకుండా స్టార్ట్ అనేది చేస్తున్నారు. కోర్సెస్ కొంటున్నారు, వీడియోస్ చూస్తున్నారు, కానీ రిజల్ట్స్ అనేటివి జీరో. ఎందుకంటే వాళ్ళకి సిస్టమ్ అనేది తెలియదు. ఎందుకు 90% ఫెయిల్ అవుతారు అనంటే ఫస్ట్ రీజన్ క్లారిటీ లేదు. ఎవరి కోసం చేస్తున్నారో తెలియదు, ఏ ప్రోడక్ట్ సేల్ చేయాలో తెలియదు, ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియదు. సెకండ్ రీజన్ ఓవర్ థింకింగ్ అండ్ ఫియర్. నేను చేయగలనా? జనాలు ఏమనుకుంటారు? మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు? మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? ఆల్రెడీ మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంది. సో ఇలాంటి ఓవర్ థింకింగ్ అండ్ ఫియర్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. థర్డ్ రీజన్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ అనేది లేదు. 3 రోజులు వర్క్ చేస్తారు, రిజల్ట్స్ అనేటివి రానప్పుడు క్విట్ చేస్తారు. బట్ వెయిట్, ఇక్కడే ఒక ట్విస్ట్ అనేది ఉంది. మీరు ఫెయిల్ అవ్వడం మీ ఫాల్ట్ కాదు, మీరు రాంగ్ మెథడ్ అనేది ఫాలో చేస్తున్నారు అంతే. సో మరి మీరు ఎలా సక్సెస్ అవ్వాలి అనంటే ఈ 3 సింపుల్ స్టెప్స్ అనేటివి ఫాలో చేయాలి. స్టెప్ 1 వచ్చేసరికి ఏదైనా ఒక స్కిల్ అనేది చూస్ చేసుకోండి. అది కాంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు, సేల్స్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, మీకున్న నాలెడ్జ్ ఏదైనా కావచ్చు. 1 స్కిల్ ఈక్వల్ టు 1 ఇన్కమ్ సోర్స్ అనేది మీకు క్రియేట్ అవుతుంది. స్టెప్ 2 వచ్చేసరికి ఆడియన్స్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. జనాలకి ప్రాబ్లం అనేది ఉంటే వాటిని సాల్వ్ చేసుకోవడానికి మనీ అనేది పే చేస్తారు. ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా మనీ ఎర్నింగ్ అనేది కూడా కావచ్చు. స్టెప్ 3 వచ్చేసరికి స్టార్ట్ బిఫోర్ యూ ఫీల్ రెడీ. మీరు రెడీ అవ్వకముందే స్టార్ట్ అనేది చేయండి. పర్ఫెక్ట్ టైం కోసం అస్సలు చూడకండి, ఎందుకంటే పర్ఫెక్ట్ టైం అనేది ఉండదు. మీరు ఎప్పుడైతే స్టార్ట్ అనేది చేస్తారో ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ అనేది అదే అవుతుంది. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. నేను కూడా నా జర్నీ స్టార్టింగ్లో చాలా కన్ఫ్యూజ్ అనేది అయ్యా. కోర్సెస్ చూశాను, పర్చేస్ చేశాను, కానీ ఏమీ కూడా అర్థం అనేది కాలేదు. కానీ ఒక్క డిసిజన్ అనేది తీసుకున్నా, నేను ఏదైతే స్కిల్ అనేది నేర్చుకుంటున్నానో ఆ స్కిల్ పైన కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి అని. స్లోగా దానిపైనే నేను కాంటెంట్ అనేది క్రియేట్ చేయడం స్టార్ట్ చేశా. ఇప్పుడు అదే నాకు మనీ ఎర్నింగ్ అనేది అయ్యింది, ఇన్కమ్ అనేది తీసుకొస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అనంటే 90% పీపుల్ ఫెయిల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి. 10% పీపుల్ మాత్రమే సక్సెస్ అనేది అవుతారు, ఎందుకు అనంటే వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు కాబట్టి. మీరు ఏ కేటగిరీలో ఉండాలి అనుకుంటున్నారు? 90% ఫెయిల్ అవుతారా లేదంటే 10% యాక్షన్ తీసుకొని విన్ అవుతారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు కూడా ఆన్లైన్లో మీ యొక్క డిజిటల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో స్టార్ట్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ అనేది చేస్తారో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది. మీకు ఫ్రీగా ఈ యొక్క కోర్స్ అనేది యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సబ్స్క్రైబ్ అనేది చేస్తారో వాళ్ళకి మాత్రమే. అండ్ ఈ యొక్క లింక్ అనేది ఓన్లీ 24 అవర్స్ మాత్రమే ఉంటుంది. సో తొందరగా సబ్స్క్రైబ్ అనేది చేసి లింక్ అనేది కోర్స్ అనేది యాక్సెస్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.